విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. గత క్లాస్లో మనం కోడ్ రాయడానికి నోట్ప్యాడ్ లాంటి సింపుల్ టెక్స్ట్ ఎడిటర్ని ఉపయోగించాం కదా. కానీ ఈ రోజు మనం మన టూల్ సెట్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. మనం విజువల్ స్టూడియో కోడ్ అంటే షార్ట్గా విఎస్ కోడ్ని సెటప్ చేయబోతున్నాం. మీకొక డౌట్ రావచ్చు, నోట్ప్యాడ్ బాగానే పనిచేస్తుంది కదా, మళ్ళీ ఇంకో టూల్ ఎందుకు సెటప్ చేయాలి అని. దీన్ని ఇలా అర్థం చేసుకోండి. నోట్ప్యాడ్ అనేది ఒక సాధారణ చేతి పనిముట్టు లాంటిది, కానీ వర్సెస్ కోడ్ అనేది ఎంతో అడ్వాన్స్డ్ అయిన పవర్ టూల్ లాంటిది. వర్సెస్ కోడ్ అనేది ప్రత్యేకంగా కంప్యూటర్ కోడ్ రాయడానికి డిజైన్ చేయబడిన ఒక ఫ్రీ డిజిటల్ నోట్బుక్. ఇందులో వెబ్సైట్స్ మరియు అప్లికేషన్స్ని చాలా వేగంగా డెవలప్ చేయడానికి ఉపయోగపడే అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఇలాంటివి సాధారణ నోట్ప్యాడ్లో అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఈ స్పెషలైజ్డ్ టూల్ని ఇన్స్టాల్ చేద్దాం. మన మొదటి స్టెప్ విఎస్ కోడ్ని డౌన్లోడ్ చేయడం. దానికోసం గూగుల్ ఓపెన్ చేసి విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు కనిపించే మొట్టమొదటి ఆఫీషియల్ లింక్ పైన క్లిక్ చేయండి. అదే code.visualstudio.com/download. ఈ పేజీలో మీకు విండోస్, లైనక్స్ మరియు మ్యాక్ ఓఎస్ అనే 3 ఆపరేటింగ్ సిస్టమ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఎంచుకుని దానిపైన క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీ డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. నేను విండోస్ వాడుతున్నాను కాబట్టి నేను విండోస్ సెటప్ని ఉపయోగిస్తాను. మీ ఫైల్ పూర్తిగా డౌన్లోడ్ అయ్యే వరకు దయచేసి ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేయండి. మీరు సిద్ధంగా ఉన్నాక మన నెక్స్ట్ స్టెప్ అయిన ఇన్స్టాలేషన్కి వెళ్దాం. డౌన్లోడ్ చేసిన విఎస్ కోడ్ని ఇన్స్టాల్ చేయడానికి మీ డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్ళండి. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఒక ఎగ్జిక్యూటబుల్ సెటప్ ఫైల్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. వెంటనే టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయమని అడుగుతూ ఒక విండో పాపప్ అవుతుంది. ఐ యాక్సెప్ట్ ది అగ్రీమెంట్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేయడానికి ఒక ఫోల్డర్ని బ్రౌజ్ చేయమని అడుగుతుంది. డిఫాల్ట్గా ఇది మీ సి డ్రైవ్లోని ఒక పాత్ని చూపిస్తుంది. నేను ఈ డిఫాల్ట్ ఆప్షన్తోనే ముందుకు వెళ్లమని గట్టిగా సలహా ఇస్తాను, కాబట్టి కేవలం నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాతి స్క్రీన్ మీ విండోస్ స్టార్ట్ మెన్యూలో విజువల్ స్టూడియో కోడ్ షార్ట్కట్స్ ఎక్కడ ఉండాలి అని అడుగుతుంది. ఇక్కడ కూడా మనం డిఫాల్ట్ ఆప్షన్తోనే ముందుకు వెళ్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు అడిషనల్ టాస్క్స్కి సంబంధించిన ఒక స్క్రీన్ కనిపించవచ్చు. వాటిని డిఫాల్ట్గానే వదిలేసి నెక్స్ట్ క్లిక్ చేయండి మరియు చివరగా ఇన్స్టాల్ పైన క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ పూర్తి కావడానికి కొద్ది నిమిషాలు పడుతుంది. అది పూర్తయిన తర్వాత ఫినిష్ బటన్ పైన క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ అయ్యింది. మీ కొత్త ప్రొఫెషనల్ వర్క్ స్పేస్ ఇలా కనిపిస్తుంది. మరి మార్కెట్లో ఉన్న ఒకే ఒక కోడ్ ఎడిటర్ విఎస్ కోడా? కాదు, వందల కొద్దీ ఎడిటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరి చాయిస్ వాళ్ళది. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో విఎస్ కోడ్ అనేది ఒక స్టాండర్డ్ మరియు మన కోర్సు మొత్తం మనం దీనినే ఉపయోగిస్తాం. మన నెక్స్ట్ క్లాస్లో విజువల్ స్టూడియో కోడ్ లోపల HTML ఫైల్స్ని ఎలా క్రియేట్ చేయాలి, సేవ్ చేయాలి మరియు ఎగ్జిక్యూట్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఈ సెటప్ ప్రాసెస్ మీకు హెల్ప్ అయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా నెక్స్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.